చోటు పొద్దుగుంకినప్పుడు ఆగి అక్కడ ఒక దర్శనం పొందాడు. అది గత వారంలో మనం దేవాలయ దర్శనం అనే అంశం మీద ధ్యానం చేశాం. ఈరోజు ఆయన బయలుదేరి వెళుతున్నాడు. మార్గమధ్యంలో గొర్రెల మంద బావి కనపడ్డాయి. బావి మీద మూత వేసి ఉంది. ఆ బావి మీద మూత తీసివేస్తే నీళ్లు చేది గొర్రెలకు పోయాలి. ఆ పని చేయగలిగే వాళ్ళు ఎవరున్నారా అని ఎదురు చూస్తూ చాలామంది గొర్రెల కాపరులు గొర్రెలను పెట్టుకొని అక్కడ ఉన్నారు. అదే సమయంలో లాబాను కుమార్తె రాహేలు తన తండ్రి గొర్రెలను మందను తోలుకొని వస్తూ ఉంది. అప్పుడు ఆయన అడిగాడు, యాకోబు అడిగాడు ఆ వచ్చిన వాళ్ళల్లో, అయ్యా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే, మేము హారానుకు సంబంధించిన వాళ్ళమంట. హారాన్ అయితే లాబాన్ అని ఒక ఆయన ఉన్నాడు, నీకు తెలుసా? తెలుసయ్యా. ఎలా ఉన్నాడైనా? బాగున్నాడయ్యా. అదుగో వాళ్ళ కుమార్తె వస్తూ ఉంది, చూడండి అన్నాడు. ఆ కుమార్తె గొర్రెల మందం తోలుకొస్తుంది నీళ్ళ కొరకే. అక్కడికి రాగానే మొదట యాకోబు ఏం చేశాడంటే, ఆ బావి మీద నుండి మూత వేయబడిన రాతిని బొర్లించి పక్కకు తీసి నీళ్లు చేది ఆ రాహేలు గొర్రెలకు పెట్టాడు. అవి నీళ్లు తాగా, మిగిలినవి కూడా నీళ్లు తాగాయి. అప్పుడు ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. చూస్తూ ఉంటే అన్నాడు, నేను మీ బంధువుని అని ఆమెను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని ఏడ్చాడట. ఏడ్చిన తర్వాత మీ తండ్రి గారు, మా మామగారు అంటే మా అమ్మ, అన్నయ్య అని బంధుత్వాన్ని చెప్పుకున్నాడు. వెంటనే ఆమె పరిగెత్తుకుంటా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న మీ అక్క కుమారుడంట, ఇదిగో ఇలా వచ్చాడు అంటే, ఆయన వెంటనే అతన్ని పిలుచుకొని 14 వచనంలో అంటాడు ఒక మాట. లాబాను అంటున్నాడు, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు. లాబాను యాకోబుతో అన్నమాట, నిజముగా నీవు నా ఎముక నా మాంసము. ఈరోజు ధ్యానం ఏంటంటే ఎముక బంధం, బోన్ బాండింగ్. బోన్ బాండింగ్ అనేది ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం ధ్యానం చేయాలి. ఎముక బంధం. ఎముక అంటే మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయో తెలుసా? 206. గుర్తుపెట్టుకున్నారు బాగా. 206 ఎముకలు ఉన్నాయి. ఈ ఎముకలు మానవుని నిలబెడతాయి, మానవుని పని చేపిస్తాయి. వితౌట్ బోన్ వీ కెనాట్ మూవ్. మనం ఎక్కడికి కదలలేం, బోన్ లేకుండా మనం కదలలేం. ఈ ఎముక బంధం అంట, బాండింగ్ అంటే ఎముకతో కూడినటువంటి బంధం. ఇక్కడ ఏమంటున్నాడంటే లాబాను, నిజముగా నీవు నా ఎముక నా మాంసము అంటాడు. అంటే నిజంగా రియల్గా నీవు నా ఎముక అంటే, నీవు ఎముక నా ఎముక ఒకటే, ఒకే ఎముక. ఆ బంధము, ఆ బాండింగ్ అనేది ఎలా ఉంది అనేది మనం ఆలోచన చేసినప్పుడు, మామగారు ఎలా ఉన్నారు అని అడగడం. ఒకసారి మనం 6వ వచనం చూస్తే, అతడు క్షేమంగా ఉన్నాడా వాళ్ళని అడుగుతున్నాడు. లాబాను మా మామగారు క్షేమంగా ఉన్నాడా? క్షేమంగానే ఉన్నాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఎముక బంధం క్షేమమును కోరుతుంది.
మా వాడు ఎలా ఉన్నాడండి, బాగున్నాడా, ఆరోగ్యంగా ఉన్నాడా? క్షేమాన్ని కోరుతుంది ఎముక బంధం. 10వ వచనంలోకి వచ్చినప్పుడు అక్కడ తనకు తెలియగానే ఇదిగో వస్తుంది మీ లాబాను మామ కూతురు గొర్రెలు తోలుకొని అంటే ఆయన ఏం చేస్తున్నాడంట? 10వ వచనంలో యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెకు రాహేలును తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. ఆ బాండింగ్ ఏంటంటే నాకేం పట్టిందిలే అనుకోవట్లేదు. నా ఎముక కనుక నా మరదలు వస్తుంటే ఆమె స్త్రీ నీళ్లు చేదుకోలేదు, రాయిని దొర్లించలేదు. సో నేను హెల్ప్ చేయాలి, నేను పని చేయాలి, సాయపడాలి అని అతడు వెళ్ళి రాయిని దొర్లించి ఆ గొర్రెల మందకు నీళ్లు పెట్టాడట. ద రెస్పాన్సిబిలిటీ. ఈ ఎముక బంధం అనేది ఏం చేస్తుందంటే మా మరదలు వస్తుంది, మా మామ గొర్రెలు వస్తున్నాయి, వాటికి నీళ్లు తాపాలి. ఆ రాయిని దొర్లించాలంటే చాలా కష్టం. ఆ బావి మీద ఉన్న రాయిని దొర్లించాలంటే కష్టం. అది ఎవరైనా దారిని కొద్దిగా గంపెత్తమంటే ఎత్తుతాం, బుట్టెత్తమంటే ఎత్తుతాం, బస్తా ఎత్తమంటే అబ్బో అంత శక్తి నాకు లేదే అంటాం. కొంతమంది శక్తి ఉండేవాళ్ళు ఎత్తుతారు. ఇక్కడ రాయి ఎవరు తొలిస్తారు? ఆనాడు యేసు ప్రభు సమాధి రాయిని కూడా దొర్లించడానికి ఎవరు దొర్లిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి వైనము స్త్రీలు వెళ్ళి, అంటే స్త్రీలు బలహీనులు కాబట్టి వాళ్ళు ఆ రాయిని దొర్లించలేరు అనేటువంటి ఆ కాన్సెప్ట్ ఇక్కడ మనకు కనపడుతోంది. సరే, మట్టుకు ఆయన ఆ బంధాన్ని బట్టి రాయిని పొర్లించి నీళ్లు పెట్టాడు గొర్రెలకు. వెంటనే అదే వచనంలో తర్వాత అంటాడు, యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. అప్పటి వరకు వాళ్ళిద్దరు చూసుకోవాలి. అసలు రాహేలును యాకోబు చూడలేదు, యాకోబును రాహేలు చూడలేదు. ఏమండి, యాకోబు ఆమెనంట దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకున్నాడట. ఏమంటే ఒక పరాయి స్త్రీ, ఒక పరాయి పురుషుడు వెళ్ళి ముద్దు పెట్టుకోవడం అంటే చూడడానికి ఎలా ఉంటుంది? చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు? వీడెవడరా, దారిని పోయేవాడే, వీడేంటి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు అనేటప్పటికీ అది ఒక చెడ్డ భావం వచ్చేస్తుంది కదా మనకి. ముద్దు అనేటువంటిది అది శారీరక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. మనం ఎలా చూస్తాం? ముద్దు అంటే అది శారీరక సంబంధంగానే చూస్తాం. ఓ చిన్న బిడ్డను ముద్దు పెట్టుకుంటే తప్పు అనిపించదు, అదే పెద్దవాళ్ళని ముద్దు పెట్టుకుంటే అదే తప్పు. కనుక ఇక్కడ అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ యాకోబు రాహేలును ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని వదిలిపెట్టలేదు. ముద్దు పెట్టుకుని ఉంటే ఒకవేళ చెంప చెవుళ్ళు మనిపించేదేమో ఆమె. కానీ ఎలుగెత్తి ఏడ్చాడు, అంటే గొప్పగా ఏడ్చేసాడు. అంటే ఆ ఎముక బంధం ఏం చేసిందండి? ఏడిపింపజేసింది. ఎవరిని? యాకోబుని, నాట్ రాహేల్. రేచెల్ కాదు, రాహేల్ను కాదు, రాహేల్ కాదు ఏడ్చిందాడ. వాస్తవానికి ఏడుపు ఎవరికి వస్తుంది? మామూలుగా ఆడవాళ్ళకు వస్తుంది ఏడుపు, మగవాళ్ళకు పెద్దగా రాదు. కానీ ఆ ఏడుపు తనకు వచ్చిందంటే అతనిలో ఉన్నటువంటి ఆ బంధం, ఎముక బంధం. అందుకే అంటాడు కదా లాబాను, నీవు నా ఎముక వంటి వాడవు, నీవు నా మాంసము. సో ఆ బంధం ఉన్నందువల్ల రాహేలును ముద్దు పెట్టుకొని ఏడ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందంట? 13వ వచనంలో మనం చూస్తే
ఆయన చెప్తున్నాడు, అమ్మా నేను నిన్ను ముద్దు పెట్టుకుని ఏడ్చాను, నేను ఎవరినో అనుకుంటావేమో, నేను మీ మేనత్త కుమారుణ్ణి అని చెప్తాడు 13వ వచనంలో. లాబాను తన సహోదరి కుమారుడు యాకోబు సమాచారం విన్నప్పుడు, ఎప్పుడైతే 12వ వచనంలో అంటాడు, 12వ వచనంలో మనం చూస్తే, ఆమె తన తండ్రి బంధువుడనియు రెబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె రియాక్షన్ ఎలా ఉందో చూడండి. ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పాను, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అదండి బాండింగ్ అంటే. మా బంధువట, మా ఎముక నంటినవాడట, మాలో మాంసం అట, సో మావాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అవునా మా చుట్టమా, అయితే ఏం చేయాలా అడగడంలే. అయితే మాత్రం నేను యవనస్తురాలని నువ్వు నన్ను వచ్చి ముద్దెట్టు పెట్టుకుంటారా పనికి మళ్ళడా అని తిట్టలేదు. ఎందుకంటే ఆ రక్త సంబంధం అనేది, ఆ ఎముక బంధం అనేది ఏం చేసిందంటే సహించింది. ఓ మా బావగారేలే, ముద్దు పెట్టుకున్న పర్లేదులే, ఆయన హక్కు ఉందిలే. ఎందుకంటే మా ఇద్దరితో ఒకటే ఎముక కదా, ఒక ఎముకలో నుండి వచ్చాం కదా. మా నాన్న వాళ్ళ అమ్మ ఇద్దరు ఒక తండ్రి బిడ్డలు కదా. ఇది ఆమె ఆలోచన. అంతటితో ఊరుకోలేదు. ఆమె ఏం చేస్తుందంటే పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళ నాన్న చెప్పింది, నాన్న బావ ఇచ్చాడు. చూసారా ఆ ఆతృత చూడండి, అక్కడ వ్రాయబడిన మాట, పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పాను. నిదానంగా రా మా చుట్టమా సర్రా అని నిదానం ఇంటికి తీసుకుని పోయి కూర్చోబెట్టి మాట్లాడించడం. అట్లా కాకుండా ఆతృత, మావాడు అనేటువంటి ఆ ఆనందం పరిగెత్తించింది మనిషిని. పరిగెత్తుకుంటా వెళ్ళింది, వాళ్ళ నాన్నకి చెప్పింది. ఇప్పుడు వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు చూడండి 13వ వచనంలో. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకుని పోయాను. లాబాను పెద్దవాడు కదా, ఏమంటే పెద్దవాడు కదా. ఇప్పుడు కూతురు వచ్చి చెప్పింది, నానా ఇలా బాబు వచ్చాడంట, మీ చెల్లి బిడ్డ వచ్చాడంట అంటే, ఈయన పెద్దవాడు కదా, అవునా మాలుడా వస్తాడులే, ఎడదాకా వచ్చినాడు రాడేది ఇంటికి, మనం ఎదురెళ్ళి సాగనంపాలైంది, దండలేసి ఆహ్వానించాలైంది, వస్తాడులే. అది మనలో ఉండే ఆలోచన. లాబాను చూడండి ఏం చేశాడంట, పరిగెత్తుకుంటూ పోయాడట. ఆయన కూడా ఏమండి పెద్దవాడు పరిగెత్తుకుంటూ పోయాడు. అక్కడికి వెళ్ళి అతన్ని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని, చూసారా అల్లుడిని ముద్దు పెట్టుకున్నాడు. ఏమంటే మీ అల్లుడిని ఎప్పుడైనా మీరు ముద్దు పెట్టుకున్నారా? మీ అల్లుడిని మీరు ఎప్పుడైనా ముద్దు పెట్టుకున్నారా? ప్రశ్న మనకి. మన అల్లుడిని ఒకవేళ మేనల్లుడు కానీ లేక బిడ్డనిచ్చిన అల్లుడు కానీ ముద్దు పెట్టుకుని ఉంటామా? అబ్బే, సందర్భం వస్తే విమర్శిస్తాం కానీ వాడా పనికి మాలిన వాళ్ళయ్యా, వాడి సంగతి ఏం చెప్తావు అనేవాళ్ళే. కానీ ఆ ఎముక బంధం అనేది ఏం చేస్తుందంటే ముద్దు పెట్టుకుంటుంది. మామూలుగా మనం ఏమనుకుంటాం, మగవాళ్ళని ఆడవాళ్ళు మగవాళ్ళు కదా ముద్దు పెట్టుకున్నది. ఇదేదో మగవాళ్ళే ముద్దు పెట్టుకుంటున్నారు ఏంది ఇది అంటే, మన కాన్సెప్ట్ వేరు, మన ఆలోచన విధానం వేరు. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏదంటే మా అల్లుడు, మా మేనల్లుడు. ఆ బంధం దగ్గర తీసుకున్నాడు, కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఇంటికి తీసుకుని వెళ్ళి అంటున్నాడు, నీవు నిజముగా నా ఎముక, నా మాంసము. ప్రియమైన వాళ్ళరా, ఎముక బంధం అనేటువంటిది ఆ అఫెక్షన్ ఎలా ఉంటుందో మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. రాహేలు, లాబాను, యాకోబు వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్నటువంటి ఆ ఎముక బంధం యొక్క అఫెక్షన్, ప్రేమ, ఆప్యాయత, ఆ గౌరవం, ఆ ఆతృత, ఇవన్నీ కూడా మనకు అక్కడ కనపడుతూ ఉన్నాయి.
దేవుని మందిరానికి నడిచి రమ్మంటేనే, దేవుని మందిరం రమ్మంటేనే అడుగులు అడుగేసుకొని దారంతా సీమలు చంపుకుంటూ వస్తూ ఉంటాం మనం. అడుగులు అడుగేసుకొని చిన్నగా ఏందిలే వాళ్ళు పాడుతూ ఉంటారులే. పాడడం అంటే దేవుణ్ణి ఆరాధించడం, గుర్తుపెట్టుకోండి. పాడడం అంటే దేవుణ్ణి ఆరాధించడం. ఆ ఆరాధనలో నీవు పాలి భాగస్తురాలివి కాలేదు అంటే నీవు దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్నట్టే. గమనించండి, ఇక్కడ పరిగెత్తుకుంటా వచ్చిన అనుభవం. రాహేలు యవనస్తురాలు కాబట్టి ఆమె పరిగెత్తగలిగింది. లాబాను పెద్దవాడు, యవనస్తురాలికి తండ్రి. అంటే కనీసం 50+ ఉంటాయి కదా, లేకపోతే 60 అట్లా ఉంటాయి కదా. పరిగెత్తుకొని వస్తున్నాడు ఆయన కూడా. ఏమిటంటే కారణం ఎముక బంధము. ఆదికాండము 2వ అధ్యాయము 23-24 వచనాలు ఒకసారి మనం చూస్తే ఆదాము ఏమంటున్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఏమండి ఆదాము అంటున్న మాట, దేవుడు ఆదాములో నుంచి అవ్వను తయారు చేసినట్ట. ఒకసారి ఇప్పుడు మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, 11వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. ఏమంబా, స్త్రీ పురుషుని నుండి కలిగినదే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. అంటే ఏంటి అర్థం? పురుషుడు స్త్రీలో నుండి రాలేదు, స్త్రీయే పురుషుల్లో నుండి వచ్చింది. లోకంలో అందరూ ఏం చెప్తారు? కనేది ఎవరు? స్త్రీలు కంటారు. స్త్రీలు కుమారుని కంటారు, కుమార్తెని కంటారు. అంటే ఒకవేళ మగపిల్లాడు పుట్టాడంటే ఆమె కడుపునే పుడతాడు, పురుషుని కడుపున పుట్టాడు కదా. ఇది లోకం. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే పురుషునిలో నుండి స్త్రీ పుట్టింది. ఎలాగంటే ఆరంభంలో దేవుడు తన స్వరూపంలో నరుని సృజించాడు. ఇప్పుడు అతనిలో నుండి, అతని ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి ఆ ఎముకతో స్త్రీని తయారు చేశాడు. అంటే ఇప్పుడు చెప్పండి, స్త్రీలో నుండి పురుషుడు వచ్చాడా? పురుషునిలో నుండి స్త్రీ వచ్చిందా? పురుషునిలో నుండి స్త్రీ వచ్చింది. మనం అనుకుంటాం, లోకమంతా అనుకుంటుంది స్త్రీయే కారణ జన్మురాలు, జనుల పుట్టుకకు కారణం స్త్రీయే అంటారు. కానీ పురుషుడు లేకుండా స్త్రీ కనలేదు. అది లోకంలో ఉన్న విషయమే. కానీ బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే పురుషుల్లో నుండే స్త్రీ వచ్చింది. ప్రారంభంలో ఎవరు చేయబడ్డారు? ప్రారంభంలో ఎవరు అంటే ఆదామును దేవుడు చేసెను. ఆదాము ప్రక్కటెముకలో నుండి అవ్వను చేసెను. ఇది బైబిల్ సారాంశము. ఇది అందరూ ఒప్పుకోరు. అది ఎలాగండి అంటారు. అది ఎలాగంటే అది అలాగే. ఇది సృష్టి ధర్మము, దేవునిచే సృష్టించబడిన మానవుడు. అలాగున ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు నా ఎముకలలో ఎముక, ఇట్ ఈజ్ మైన్. ఆ ఎముక బంధం ఏంటంటే నాది అనేటువంటి ఆ ఓన్నెస్ని చూపిస్తుంది. నాది, ఇది నాది. బైబిల్ నాది. ఎవరైనా వచ్చి బైబిల్ తీసుకెళ్తారా? తీసుకుపోరు, నేనిస్తే తప్ప. కానీ ఈ అవ్వ నేను ఇచ్చినా కూడా ఎవరు తీసుకుపోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది నాది. ఇక్కడ ఎముక బంధంలో ఏం కనిపిస్తుందంటే స్వతంత్రం కనిపిస్తుంది, ఓన్నెస్ అనేది కనిపిస్తుంది. అంటే నాది, ఇట్ ఈజ్ మై ప్రాపర్టీ, ఇట్ ఈజ్ మై ప్రాపర్టీ. మనకి ఇల్లు ఉందనుకోండి, దాన్ని అమ్ముకుంటాం, అది ప్రాపర్టీ. పొలం ఉంది, ప్రాపర్టీ, అమ్ముకుంటాం.
భార్య ప్రాపర్టీ అమ్ముకుంటావా? అమ్ముకోము. ఎందుకంటే అది మన సొంతం. భర్తని అమ్ముకుంటావా? లేదు, మన సొంతం. అక్కడ నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము అన్నాడు అంటే నాది ఇది, నా సొంతం ఇది అనే భావం. నా సొంతం ఇది. కొంతమంది పురుషులు స్త్రీలను కొడుతూ ఉంటారు, కొంతమంది పురుషులు స్త్రీలను తిడుతూ ఉంటారు. భార్యలను తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు మస్తుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు. ఇది నాది అనే జ్ఞానం లేదు వాళ్ళకి. ఇది నాది అనే జ్ఞానం ఉంటే తన భార్యను కొట్టడం కానీ తిట్టడం కానీ చేయరు. కొంతమంది బండబూతులు తిడతారు, నోటికి వచ్చినట్టు తిడతారు ఉంటారు. మనలోనే, క్రైస్తవుల్లోనే చాలామంది. నేను మీకు మాట చెప్పదలుచుకున్నా, మీరు ఇక్కడ ఎలా ఉన్నారో బయట కూడా అలాగే ఉండండి. అంటే ఇక్కడ ఎంత భక్తిగా ఉన్నారో, ఎంత పరిశుద్ధంగా ఉన్నారో అంత భక్తిగా, అంత పరిశుద్ధంగా బయట కూడా ఉండండి. ఒకవేళ బయట మీరు వేరే రకంగా ఉన్నారనుకోండి, అది ఎవరిదో ద్వారా దేవునికి తెలుస్తుంది, సేవకుడికి తెలుస్తుంది. సేవకుడికి తెలిసినప్పుడు సేవకుడు నిన్ను గురించి ఏమనుకుంటాడు? వీడు భార్యను కొట్టేవాడంట, ఈమె భర్తకు లోబడిందంట, ఈమె మంచిది కాదంట, ఈమె చెడ్డదంట అని ఒక దురభిప్రాయం లేక ఒక చెడు అభిప్రాయం దేవుని సేవకునికి నీ మీద కలుగుతుంది. గుర్తుపెట్టుకోవాలన్నమాట. నీవు దేవుని సేవకుని ఎదుట ఎలా ఉన్నావో బయట కూడా అలాగే ఉంటేనే నీ క్యారెక్టర్ ఏంటో ఆయనకు అర్థమవుతుంది. ఒకవేళ నువ్వు బయట వేరుగా ఉన్నావనుకో, నీ భార్యను కొట్టావు, తిట్టావనుకో, అది ఎవరో ఒకరి ద్వారా సేవకుడికి తెలిస్తే సేవకుడు ఏమంటాడు? దేవుని ప్రార్థన చేస్తాడు, ప్రభువా పలానా వాడు ఇలా ఉన్నాడట, పలానా ఆమె ఇలా ఉందట అని ప్రార్థన చేస్తే దాని ఫలితము నీకు నష్టం కలుగుతుంది. ఎందుకంటే దేవుని దృష్టిలో కానీ సేవకుల దృష్టిలో కానీ నువ్వు చెడ్డ వ్యక్తిగా ఉంటే ఇక వాక్యంలో ఎప్పుడొచ్చినా కూడా నన్ను గురించే చెప్తున్నాడు, నన్ను గురించి చెప్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ నీకు వస్తుంది. తద్వారా నీవు బాధపడతావు. నీ గురించిన ఒక చెడు అభిప్రాయము సేవకునికి కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కానీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీవు ఎక్కడ ఉన్నా, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నా దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. ఇది నాది అనే బంధం ఉన్నప్పుడు భార్య భర్తను కొట్టదు, భర్త భార్యను కొట్టడు, తిట్టరు. ఏమండి, క్యాచ్ మై పాయింట్? అర్థమైందా నా మాట మీకు? మీరు మీ భార్యలను లేక మీ భర్తలను దూషించిరే. ఒకవేళ కొంతమంది భార్యలు ఉన్నారు, కొట్టే భార్యలు కూడా ఉన్నారు, కొంతమంది తిట్టే భార్యలు ఉన్నారు. నువ్వు కొట్టినా తిట్టినా అది మీ ఇద్దరి మధ్య బంధం ఎలా ఉండాలంటే నాది, ఇది నాది. కొంతమంది అంటారు నాది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను. నో 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 నో, నీ ఇష్టం వచ్చినట్టు అలా చేసుకో. సరే, బ్లేడ్ తీసుకొని నీ గొంతు కోసుకో. బ్లేడ్ ఒకటి తీసుకొని నీ గొంతు కోసుకోగలవా? అంటే నీ భార్య గొంతు అయితే కోస్తావా? నీ భర్త గొంతు అయితే కోస్తావా? అంటే ఏంటి అర్థం? నీదే అన్నప్పుడు నీ శరీరాన్ని గాయపరచుకోవు కదా, నిన్ను నీవు కొట్టుకోవు, తిట్టుకోవు కదా. మరి ఆమె నీదే కదా, అతడు నీవాడే కదా. కనుక ఎముక బంధం అనేటువంటిది ఏంటంటే ఒకరికి ఒకరు. తర్వాత వచ్చిన చూడండి ఏముందో, 24వ వచనంలో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. చూసారండి, వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఒకటైన తర్వాత వాళ్ళ శరీరాలు, మాంసము, ఎముక ఒకటైపోయిన తర్వాత, వారు ఏక శరీరాలు అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరే ఒకటిగా ఉంటారంట.
అమ్మ నాన్నను కూడా వదిలేస్తారట. అదే రాశాడు, తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, ఎందుకంటే ఆమె నాది. నాది అన్నప్పుడు ఒక వస్తువులా కాదు, ఒక ఆస్తిలా కాదు, నా శరీరము అనుకోవాలి. నా శరీరమే. ఆమె అయినా ఒకటే, నేనైనా ఒకటే, మేమిద్దరం ఒకటే. నాకు చురుకు తగిలితే ఆమెకు తగిలినట్టు, ఆమెకు చురుకు తగిలితే నాకు తగిలినట్టు. ఆమెను కొట్టానంటే నన్ను నేను కొట్టుకున్నాను అని. నన్ను నేను కొట్టుకుంటే ఏమంటారండి మీరు? నేను కొరడా తీసుకుని నన్ను నేను కొట్టుకుంటే మీరేమంటారు? ఏమంటారు చెప్పండి? వినపడాల పిచ్చోడు అంటారు. పిచ్చోడు ఏం చేసుకుంటాడంటే వాడిని వాడు కొట్టుకుంటాడు. ఇప్పుడు భార్యలను కొట్టే భర్తలందరూ కూడా నేను చెప్పను, మీరే చెప్పండి. ఇది గుర్తుపెట్టుకోండి భర్తలారా. అలాగే భార్యలకు చెప్తున్నా, మీ భర్తల్ని దూషించే మీరు, విమర్శించే మీరు ఈసడించుకోవడాలు అలా చేసేవాళ్ళు మీరు ఎవరైనా కూడా ఎవరు? మీరు పిచ్చోళ్ళే, గుర్తుపెట్టుకోండి. అంటే మీ మైండ్కి సరిగా లేదన్నమాట, మీ మనసు సరిగా లేదు. ఎందుకంటే ఎముక బంధం తల్లిదండ్రులు సైతం విడిచిపెట్టి భార్యను హత్తుకునే బంధం అది. అలాంటప్పుడు భర్త కానీ భార్య కానీ ఇద్దరు ఒకరికొకరు ఒక శరీరం కలిగిన వారే. భర్తను కొడితే భార్యకు దెబ్బ తగిలినట్టే, భార్యను కొడితే భర్తకు దెబ్బ తగిలినట్టే. భార్యను తిడితే భర్తను తిట్టినట్టే. నువ్వు తిట్టావు నీ భార్యని, నిన్ను నీవే తిట్టుకున్నావు అంతే. నిన్ను నీవే తిట్టుకున్నావు. నిన్ను నువ్వు తిట్టుకున్నది ఎవర్రా అంటే మెంటలోడురా, పిచ్చోడురా అంటారు. గమనించండి, ఎముక బంధం అలాంటిది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చూద్దాం. ఆదికాండం 13:8. కాబట్టి అబ్రాహాము అంటున్నాడు, మనము బంధువులము, నాకు నీకును నా పశువుల కాపర్లు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. అయ్యా లోతు, నీవు నేను ఒక ఎముకలో నుండి వచ్చాం, బంధువులం మనం. మీ నాన్న నేను అన్నదమ్ములం, నా తమ్ముడు కొడుకు నువ్వు. సో ఒకే రక్తం మంది, ఒకే ఎముక మంది, ఒకే మాంసం మంది. అలాంటప్పుడు ఏముండకూడదంట? నీకు నాకు, నీ కాపర్లకు నా కాపర్లకు ఏముండకూడదు? కలహం ఉండకూడదు. కలహం, తగువులు ఉండకూడదండి, తగువులు ఉండకూడదు. పెమ్మారెడ్డి పాలెంలో ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు బంధువులే కదా, అందరూ ఒకరికొకరు ఎముకనంటిన వారే కదా. మరి ఎందుకు 2 చర్చీలు ఎందుకు, 2 వర్గాలు ఎందుకు, 2 పార్టీలు ఎందుకు, 2 మనస్తత్వాలు ఎందుకు? ఏమండి, ఎందుకు? తగు ఉండద్దు. ఒకడేమో ఆ పార్టీ అంటాడు, ఒకడేమో ఈ పార్టీ అంటాడు. తగు ఉండకూడదు. ఒకడేమో ఆ చర్చి అంటాడు, ఒకడేమో ఈ చర్చి అంటాడు. కొంతమంది ఏ చర్చికైనా పోదాంలే అంటారు, కొంతమంది మేము రాము ఆ చర్చికి అంటారు. ఎక్కడ ఎముక బంధం ఉంది? మన దగ్గర ఉందా ఎముక బంధం? ఉందా? పెళ్ళికైతే అందరం పోతాం, సావుకైతే అందరం పోతాం, చర్చికైతే అబ్బే. ఎందుకంటే మన బంధం ఎముక బంధం కాదు, సైతాను బంధం మనది. సైతాను బంధం. దేవుడి దగ్గరకు పోవం కలిసి, లోక సంబంధమైన విషయాల్లో అయితే మాత్రం పోతాం. ఇక్కడ ఏమన్నాడంటే కలహం ఉండకూడదు, తగు ఉండకూడదు, నీకు నాకు తగవద్దు. ఎందుకంటే మన ఇద్దరము ఒక ఎముక, ఒక మాంసము అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 9:2 ఒక మాట చూద్దాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 2వ వచనం.
మీరు దయచేసి షెకెము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది, యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా, ఒక మనుషుడు మిమ్మును ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకొనుడి. అబీమెలెకు అంటాడు. అబీమెలెకు ఏమంటున్నాడంటే, తన తల్లి సహోదరుల దగ్గర పోయాడు, అంటే వాళ్ళ మేనమామల కాడకు పోయాడు. వాళ్ళ మామలతో అంటున్నాడు, మామలారా, నేను మీ సిస్టర్ బిడ్డను కదా, మీరు ఆ యెరుబ్బయలు కుమారులు పరిపాలన కావాలని కోరుకుంటారా, లేకపోతే నా పరిపాలన కావాలని కోరుకుంటారా? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యెరుబ్బయలు కుమారులు 70 మంది ఉన్నారు. వాళ్ళందరూ పరిపాలన మీరు కోరుకుంటారా, నన్ను ఒక్కడి పరిపాలన కోరుకుంటారా? ఎందుకంటే నేను మీ రక్త సంబంధిని. గుర్తుపెట్టుకోండి ఒకసారి, నీ రక్త సంబంధిని, నీ ఎముకనంటిన వాడను, నీ మాంసములో కలిసిన వాడను, నీ కుటుంబ సభ్యుడను. ఇదిగో మేనల్లుండి, నేను మీకు మేనల్లుండి, మా అమ్మకు సహోదరులు మీరు. కాబట్టి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. బంధం అంటే నన్ను రాజునుగా చేయాలంటే మీరు నావాడు అనే ఫీలింగ్ మీకు ఉండాలి అనే చెప్తున్నారు. అంటే మావాడు అనే ఆ బంధం, ఆ ఫీలింగ్ ఉండాలి అనే మాటలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 5వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 5:1. దావీదు నొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజు ఉండగా నీవు ఇశ్రాయేలు నడిపించేవాడవి ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించే వారి మీద అధిపతివే ఉందు అని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చున్నాడని చెప్పిరి. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోన్లో ఉన్న దావీదు దగ్గరకు వచ్చి దావీదుతో చెప్తున్నారు, అయా దావీదు, నీవు మా ఎముకనంటిన వాడవు. మేము ఎవరమో తెలుసా? నీ ఎముకనంటిన వారము. అంటే నీ ఎముక, మా ఎముక, అందరి ఎముకలు ఒకటే, ఎముక బంధం మంది. సో ఇలాంటి పరిస్థితిలో దేవుడు సౌలుగా రాజు నియమించాడు, తర్వాత తీసేశాడు, ఇప్పుడు నిన్ను రాజుగా నియమిస్తున్నాడు. కాబట్టి మేమందరం చెప్తున్నాము, నీవు రాజుగా ఉండాలి, అధిపతిగా నీవు ఉండాలి, నీవు మావాడివే, నీవు మావాడివే. నేను ఒకసారి డౌనీ హాల్ చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను 2002వ సంవత్సరంలో, అంటే 22 ఏళ్ల క్రితం వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యమైన తర్వాత భోజనాన్ని తీసుకెళ్ళాను నన్ను హోటల్లో భోజనం చేసేటప్పుడు ఆ పాస్టర్ గారు, అంటే అప్పుడు ఆ చర్చిలో పనిచేసే పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా ఈరోజు వాక్యం నువ్వు బాగా చెప్పావు, వచ్చే వారం ఇంకొక అబ్బాయి వస్తాడు వాక్యం చెప్పడానికి, ఆ అబ్బాయి వాక్యం ఎలా చెప్తాడు అని అడిగాడు. నేనన్నాను, నాకు పోటీదారుగా వస్తున్న అతను ఎలా చెప్తాడు అని నేను ఎలా చెప్పగలను? బాగా చెప్తాడు అని చెప్పచ్చు, బాగా చెప్పడు అని చెప్పచ్చు, దానివల్ల మీకు ప్రయోజనం లేదు కదా. ఎందుకు అడుగుతున్నారంటే, వాడు మావాడయ్యా, వాడు వాక్యం బాగా చెప్తే వాడిని తీసుకుందామని. మరి వాడిని తీసుకుందాం అనుకుంటే వాడిని పిలుచుకోకూడదా? నాకెందుకు పంపించారు ట్రయల్ మెసేజ్ అని? ఏమండి, నీకు నచ్చినోడు ఉన్నాడు, నీ బంధువు ఉన్నాడు, వాడిని తెచ్చుకో కదా.
మరి వాడిని తెచ్చుకోకుండా మరి నన్ను ఎందుకు ట్రైలింగ్ పిలిచావు? నేను ఆయన అడిగాను, పాస్టర్ గారిని అడిగా, అదేం సార్ మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు పిలిచారు మీరు? అతన్నే పిలుచుకోవచ్చు కదా అంటే సమాజం అటు ఒప్పుకోదు కదా, నేరుకు తీసుకొస్తే వాళ్ళోడిని తెచ్చుకున్నారు అంటారు కదా. అలాగే ఆ తర్వాత వారంలో ఆయన చేత వాక్యం చెప్పించుకొని ఆయన్నే పెట్టుకున్నారు పాస్టర్గా. నాకు ఒక కార్డు రాశారు, పాస్టర్ గారు మీ భార్య ఎంప్లాయీ కాబట్టి మిమ్మల్ని మేము తీసుకోవట్లేదు, ఇంకొక ఆయన్ని తీసుకుంటున్నాము. ఆయన భార్య ఖాళీగానే ఉంటుంది, పాస్టర్ అమ్మగానే ఉంటుంది ఆమె అని నాకు కార్డు రాసేసారు. ఎందుకు చెప్తున్నాను నేనంటే నా వాళ్ళని నేను పెట్టుకోవాలి అనేటువంటి ఆ అనుబంధాన్ని బట్టి వాళ్ళ పాస్టర్ గారిని తెచ్చుకున్నారు. ఇక అది మంచి చెడా మనకి ఇప్పుడు అవసరం లే, మనకు సంబంధం లేదు. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా. అలాగే ఇంకొక ఉదాహరణ కూడా, నరసరావుపేటలో అదే సంవత్సరం 2002లో ట్రయల్ మెసేజ్కి వెళ్ళాను. నరసరావుపేటలో మేరీ కడ్జ్ మెమోరియల్ తెలుగు బైబిల్ చర్చ్, పెద్ద చర్చ్. ఎస్ బెంజమిన్ గారు జనరల్ సెక్రటరీ ఆ చర్చిలో ఉండేవాడు, అంటే ఆ చర్చ్ మెంబర్. వెళితే వాక్యం ఉన్న తర్వాత అందరూ అయ్యా బాగుందని, వాక్యం బాగుంది, నిన్నే మేము అపాయింట్ చేసుకుంటాం, రేపు ఈస్టర్కి కూడా నువ్వే స్పీకర్ అవే అని ఈస్టర్కి స్పీకర్గా నన్ను బుక్ చేసుకున్నారు. తర్వాత భోజనానికి సాయంత్రం ఎక్కడ భోజనం చేస్తామని అడిగారు మీరు. ఈస్టర్కి వెళ్ళినప్పుడు శనివారం సాయంత్రం వెళ్ళా, ఆదివారం కదా ఈస్టర్, సన్ రైజ్ సర్వీసు వేరే లేడీస్ చేస్తారు, తర్వాత బాప్తిజాలు మీరు ఇవ్వాలా, ఈస్టర్ మెసేజ్ మీదే అన్నారు. సరే అని చెప్పి వెళ్ళాము. శనివారం సాయంత్రం ఏం చేశారంటే నాకు భోజనం చేశారు. ఎవరు? ట్రెజరర్ గారు చేశారు భోజనం ట్రెజరర్ గారు చేసిన తర్వాత సెక్రటరీ అడిగాడు, పాస్టర్ గారు మీకు భోజనం ఎక్కడా అని. అయ్యా ట్రెజరర్ గారంట వాళ్ళు అరేంజ్ చేస్తున్నారంట అని చెప్పాను. ట్రెజరర్ గారా అరేంజ్ చేశారా అని అన్నాడు. నాకు తెలియదు అసలు ఆయన ఎందుకు అలా అన్నాడో నాకు తెలియదు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ట్రెజరరు మా ఇంటి పేరట ఆమెట, ఎండ్ల సుహుర్లత అని మా ఇంటి పేరట. ఇప్పుడు ఆ ఉందో లేదో నాకు తెలీదు. 2002 సంగతి చెప్తున్నా. సెక్రటరీ ఏమన్నాడంటే కమిటీ వాళ్ళతో, ఇప్పుడు ట్రెజరర్ ఇండ్ల వాళ్ళ ఆమె, ఇప్పుడు ఇండ్ల ఆయన పాస్టర్ తెచ్చిపెట్టుకుంటే వాళ్ళందరూ ఒకటైపోతారు, వాళ్ళు ఒకటైపోతారు. ఏమండి అవుతారండి? కాకర్ల మూడు పాస్టర్ గారిని ఒక ఆయన తెచ్చుకున్నాం అనుకో మనం. ఈ కాకర్ల మూడు వాళ్ళందరూ మా పాస్టర్ అనే స్పెషల్గా ఎంత చూస్తారా? ఏమండి కదా? ఎందుకు వాళ్ళు అనుకోవడం అలా అని నాకు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా వాళ్ళు క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఏంటంటే మీరు బంధువులు అని. తర్వాత వేరే పాస్టర్ని అపాయింట్ చేస్తే ఆయన్ని అడిగే నేను, ఏమయ్యా నిన్నెందుకు అపాయింట్ చేసుకున్నారు, నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారంటే ఆయన చెప్పాడు, సార్ మీరు బంధువులు అంట వాళ్ళు అని. అంటే ఒక చోటేమో బంధువులు కావాలన్నారు, ఇంకో చోటేమో బంధువులు అక్కర్లేదు అంటారు. సరే ఏది ఏమైనా ఇక్కడ మనం గమనించాల్సిందంటే అకార్డింగ్ టు బైబిల్ వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు గోత్రాలు వాళ్ళందరూ అన్నారు, నీవు నా ఎముకనంటిన సంబంధం నీకు మాకు ఉంది కాబట్టి నీవు రాజుగా ఉండాలి అని చెప్పడం జరిగింది. సరే అలాగే జరిగింది. 19వ అధ్యాయం అదే గ్రంథంలో, సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయంలో 12వ వచనం. మీరు నాకు ఎముకనంటియు మాంసంనంటియు సహోదరులే ఉండగా రాజును తోడుకొని రాకుండా మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని యోధావారి పెద్దలతో చెప్పమని ఆజ్ఞ ఇచ్చను. దావీదు అన్నాడు అనమాట. మళ్ళీ ఇక్కడ దావీదు అన్నాడు, ఎందుకు మీరు ఆలస్యం చేశారు? మీరు నా ఎముకనంటిన వారు కదా, నా మాంసం అంటిన వారు కదా, ఎందుకు మీరు ఆలస్యం చేశారు? అంటే
బంధుత్వంలో ఉన్నప్పుడు ఆలస్యం జరగకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. బంధుత్వంలో ఉన్నప్పుడు ల్యాగ్ ఉండకూడదు, గ్యాప్ ఉండకూడదు. బంధుత్వం ఉన్నప్పుడు, రక్త సంబంధం ఉన్నప్పుడు, ఎముక బంధం ఉన్నప్పుడు దూరం ఉండకూడదు. ఎముక బలమైందండి. ఎముక అంటే బలమైంది, మాంసం అంటే బలహీనమైంది. మాంసాన్ని కోసి అవతల పడేస్తాం, ఎముకని గొడ్డలు తీసుకొని కొడితే కానీ ఎరగదు. అది ఎముక బలం కలిగింది. ఎముక బంధం అంటే ఆ రక్త సంబంధంలో, బంధుత్వంలో బంధం అలా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఎంతమంది ఎన్ని సాడీలు చెప్పినా ఆ బంధం విడిపోకూడదు. ఎంతమంది ఎన్ని మాటలన్నా అది తొలగిపోకూడదు. అలాంటి బంధం ఎముక బంధం. అందుకే అన్నాడు ఇక్కడ, ఎందుకు మీరు ఆలస్యం చేశారు? 13వ వచనంలో కూడా అదే మాట్లాడాడు చూడండి. నీవు నాకు ఎముకనంటిన బంధువుడవు, మాంసమనంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులుగా నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచని ఎడల దేవుడు గొప్ప అపాయం నాకు కలుగు చేస్తాడు. అంటే నేను బంధువు అయినటువంటి నేను న్యాయాధిపతిగా అరేంజ్ చేస్తాను. ఒకవేళ అలా చేయకపోతే దేవుడు నాకు అపాయం కలుగు చేస్తాడు. ప్రియా ఎముకనంటిన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఒక ఎముకలో భాగమే. మన కొరకు యేసు ప్రభు శిలువలో తన శరీరాన్ని అర్పించాడు. ఆయన ఎముకలు బాధను అనుభవించాయి. యేసు క్రీస్తులో మనందరం కూడా ఆయనతో ఎముక బంధం కలిగిన వారం. ఎఫెసీ పత్రికలో 5:30 పౌలు అంటాడు చూడండి ఒక మాట, మనందరం కూడా క్రీస్తు యేసు అవయవములము అంటాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:30. తన శరీరం దేశించేవాడు ఎవడు లేడు, కానీ ప్రతివాడును తాన్ని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక. క్రీస్తు కూడా సంఘమును పోషించి, అంటే క్రీస్తునకు సంఘానికి మధ్య ఉన్నది ఏంటంటే ఎముక బంధం, శరీర అవయవాల బంధం. అందుకనే ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయనలో అంటుకట్టబడిన వారము, ఆయన ఎముకలో కలిసిన వారం మనం. ఆయనలో కలిసిన మనము ఎవరైనా చెప్పినా కూడా ఆయన నుండి విడిపోకూడదు. అది దీని భావం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37:3. ఆయన అంటున్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు ఇరిగిపోలేదండి. బాగా ఈ మాటలు మనం గుర్తు చేసుకోవాలా. ఎముకల లోయలో యెహెజ్కేలు దింపబడ్డాడు. ఆ ఎముకలన్నింటినీ యెహెజ్కేలు చూస్తున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, ఓ యెహెజ్కేలు, నీకు కనబడుతున్నాయి కదా ఎముకలు, అవన్నీ బ్రతుకుతాయా? అయ్యా నీకే తెలుసయ్యా. ఎముకలు విరగగొట్టబడలా. గమనించండి మాటలు. ఎముకలు విరగగొట్టబడలా, ఎముకలు ఉన్నాయట. అయితే 3వ వచనం అంటాడు, ఈ ఎముకలు బ్రతకగలవా అంటే ఆయన అంటాడు, ప్రభువా నీకే తెలుసయ్యా, నాకు తెలియదు. అవి బతుకుతాయంటే ఆయన ఏమంటాడో, బ్రతకమంటే ఏమంటాడో. యెహెజ్కేలుకి ఏం తెలుసు? తెలియదు కదా. అందుకే అన్నాడు, అయ్యా నాకు తెలియదు, నీకే తెలుసు అన్నాడు. ప్రజలు చూడండి, ప్రజలు ఏమంటున్నారు? 10వ వచనంలో మనం చూస్తే 11వ వచనం, అప్పుడు ఆయన నాతో ఇట్లనను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు వారిని సూచిస్తున్నవి. వారు అంటున్నారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతుమే.
ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయంటే ప్రజలను సూచిస్తున్నాయంట. దేవుని ప్రజలు. ఈరోజు ఇక్కడ చేరిన మనందరము కూడా ఎముకలమే. మనందరము ఎముకలమే. ఇప్పుడు ఎండిపోయి ఉన్నావా, బ్రతికున్నావా అనేది ప్రశ్న. ఇప్పుడు వాస్తవానికి ఇశ్రాయేలు అందరూ కూడా ఏమనుకున్నారంటే, మన ఆశ విఫలమైపోయింది, మనం ఎండిపోయాము, మనలో జీవం లేదు, మాంసం లేదు, నరములు లేవు, రక్తం లేదు, ఇక మనం ఎందుకు పనికిరాము అని డీలా అయిపోయి ఫీల్ అయిపోతూ బాధపడుతున్నారు. అది చెప్తున్నాడు. ఇశ్రాయేలీలు ఇలా అనుకుంటున్నారు, నాశనం అయిపోయాం అనుకుంటున్నారు. నేను చెప్పినట్టు నువ్వు చెప్పు. దేవుడు ఎహెజ్కేలుకి చెప్తున్నాడు, నేను చెప్పినట్టు నువ్వు చెప్పు. ఏమని? నా ప్రజలారా, మీరున్న సమాధులను తెరుస్తాను, సమాధులను మిమ్మల్ని బయటికి రప్పిస్తాను, మీరు ఇశ్రాయేలు దేశానికి తోడుకొని వస్తాను, మీ ఎముకలకు నేను చర్మము కప్పి, 6వ వచనం అంటాడు, చర్మము కప్పి నరములనిచ్చి మాంసం పొదిగి చర్మం మీద కప్పెదను, మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. ప్రియ దేవుని సంగమా, ఎండిన ఎముకల వలె మనం ఉన్నామా, లేక జీవము గల దేవుని శరీరం వలె మనం ఉన్నామా? ఈ ఉదయము ప్రశ్న వేసుకోవాలని ప్రభు పేరు నేను కోరుతున్నాను. ఎండిన ఎముకల పరిస్థితి ఒకసారి కీర్తనకారుడు తెలియపరిచిన ఒక మాట చూద్దాం. 34వ కీర్తన 20వ వచనం. 34వ కీర్తన 20వ వచనం. ఆయన 34:20 వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి కూడా ఎముకలు విరిగిపోవట. ఎముకలు విరిగిపోవు, ఎందుకంటే అవి గట్టివి. కొన్నిసార్లు ఎముకలు విరుగుతాయి యాక్సిడెంట్ అయినప్పుడు కదా. యాక్సిడెంట్ అయినప్పుడు ఎముకలు ఇరుగుతాయి, కట్టు కడతారు, లోపల రాడ్లు పెట్టి కట్లు కడతారు. మరలా ఆ ఎముక పెరిగిన తర్వాత లోపల పెట్టిన రాడ్ తీసేస్తారు. ఎముక విరగకూడదు. ఒకవేళ ఎముక విరిగింది అంటే అది డ్యామేజ్ అయినట్టు. అక్కడ అంటాడు కీర్తనకారుడు, చాలా చక్కగా అంటాడు, మీ ఎముకలన్నింటినీ కూడా, ఎముకలన్నింటినీ కాపాడుతాను, వాటిలో ఒక్కటైనా కూడా విరిగిపోదు. అంటే విరగనివ్వకుండా చేయగలిగిన వాడు ఆయన. ఒకవేళ విరిగితే అతికించేవాడు ఆయనే. యోహాను సువార్త 19వ అధ్యాయం 36వ వచనంలో యేసు ప్రభువుని గురించి ఒక మాట వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 19:36. అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు. యేసు ప్రభువుని ఎంత కొట్టారండి? యేసు ప్రభు కొరడాలతో కొడితే రక్తము అలా కారిపోయింది, శరీరము చీల్చబడింది, కానీ ఎముక విరగలేదు, ఎముక విరవబడలేదు. అదే ఆ మాట ఇక్కడ అంటాడు, అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు. ఎందుకంటే ఎముక స్ట్రాంగ్, అది ఆ ఎముక బాండింగ్ అనేది అది బలమైంది, అది విరగకూడదు. మనుషులు కాబట్టి మన ఎముకలు విరిగితే మళ్ళీ ఆపరేషన్ చేసుకొని మళ్ళీ అతికించుకుంటున్నాం. వృద్ధాప్యం వచ్చిన తర్వాత 80-90 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా ఎంత కట్టినా ఉండదు. అది చెప్తారు డాక్టర్, అయ్యా 90 ఏళ్ల వయసు, ఇప్పుడు ఎముక అతకదు, ఇక అలా మంచంలో ఉండాల్సిందే. మా నానమ్మకి నడుస్తున్నప్పుడు కాలు జారి పడింది, కాలు తొడ దగ్గర ఎముక ఇరిగిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తే లాభం లేదని చెప్పారు. 84 సంవత్సరాలు హాస్పిటల్ తీసుకెళ్తే
కుదరదండి అన్నారు. తీసుకొచ్చి మంచంలో పెడితే 3 నెలలు బతికింది. మంచంలో అన్ని మంచంలోనే 3 నెలలకి చనిపోయింది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎముక విరవబడితే మనిషి జీవితం పోయినట్టే. అందుకే యేసు ప్రభు ఎముక విరిగి ఉంటే ఆయన తిరిగి లేచేవాడు కాదు, లేడు. కారణం ఏంటంటే ఎముక విరవబడ్డానికి వీలు కాదు. భక్తుడు దావీదు అంటాడు ఒక మాట, 22వ కీర్తన 14 వచనంలో తన ఫీలింగ్ చెప్తున్నాడు. 22వ కీర్తన 14 వచనంలో నా ఎముకలన్నీ స్థానము తప్పిపోయినాయట. నా ఎముకలన్నీ స్థానం అంటే ఏంటి అంటే ఏమైంది అర్థం? ఎముకలు మిస్ప్లేస్ అయినాయి అన్నమాట. ఈ గోడ జారిందంటారు చూడండి, గోడ జారిందంటారు. ఎముక ఉండాల్సిన కాడ ఉండదు. కొంతమందికి మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏమవుద్దంటే మోకాలు పక్కకు తొలగిపోద్ది. మోకాలు పక్కకు తొలగిపోయినప్పుడు నడవలేరు, వాళ్ళు కూలబడిపోతారు. కొన్నిసార్లు ఎముకలో కరా సౌండ్ వస్తుంది. సో ఇదనమాట ఆయన కీర్తనకారుని యొక్క ఉద్దేశంలో ఆ మాట అంటున్నాడంటే, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నాయి అంటే సరిగా లేవు, మిస్ప్లేస్ అయినాయి. నీవు కాపాడేవాడివి, నీవు ఎముక వంటి బలమైన వాడవు. ఆ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 35వ కీర్తన 20వ వచనంలో కూడా ఒక మాట చెప్తాను. 35వ కీర్తన 20వ వచనంలో కూడా ఒక మాటను మనం చూస్తే కీర్తనకారుడు అంటాడు, 35వ కీర్తన 20వ వచనం, ఓకే అది కాదులే. నిర్గమకాండం 12:46, నిర్గమకాండం 12:46 పస్కా పండుగ విషయంలో చెప్తున్న మాట. 12వ అధ్యాయం 46వ వచనం, మీరు ఒక ఇంటిలోనే దాన్ని తినవలను, దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు, దానిలో ఒక ఎముకైనను మీరు విరవకూడదు. ఎముకను విరవకూడదు. పస్కా పండుగ సందర్భంలో, పస్కా భోజనం విషయంలో చెప్తున్నమాట. మీరు మాంసం తినండి, బాగా తినండి, బయటికి మాత్రం తీసుకుపోకండి. ఏమండి? బయటికి తీసుకుపోకండి. పండగ చేసుకున్నప్పుడు పస్కా పండుగ చేసుకున్నప్పుడు మీరేం చేస్తారంటే మాంసం తినండి, ఎంతైనా తినండి, బయటికి మాత్రం తీసుకుపోకండి. ఎముకలు విరగదీయద్దు అంటే ఏంటి అర్థం? ఎముకలు విరగదీయద్దు అంటే మనం ఏం చేస్తాం? ఎముకలు నవిలి దాన్ని తాట తీస్తాం. నాకు కూడా ఎముకలు నవలడం అంటే బలిష్టం. ఎముకలు బాగా నవ్వులుతా. నేను కూర వేసేటప్పుడు కూడా ఎముకుండే ముక్క ఏంటి అని అడుగుతా. చికెన్లో రబ్బర్ పీసులు వద్దాయా, ఎముకుండేది, ఎముకను నవిలేస్తా. ఎరగకూడదు అన్నాడు దేవుడు. నువ్వు మాంసం తిను, ఎంతైనా తిను, కానీ బయటకు తీసుకుపోగా అన్నాడు. బయటికి అర్థమైందా పాయింట్? అర్థమైందా? ఇంకా క్లియర్గా చెప్పాలా? మాంసం అంట బయటికి తీసుకెళ్ళకూడదంట. అర్థమైందా? అర్థం కాల? మాంసం బయటికి తీసుకెళ్ళకూడదంట. అర్థం కాల? చెప్పండి. అర్థం కాలేదని చెప్తా. అర్థమైందా? మీరు ఫంక్షన్లు తిన్నప్పుడు మళ్ళా ప్లేట్ పట్టుకొని మీరు అన్నం కూర తీసుకుని పోకాకండి. మీరు తినండి, మళ్ళీ ఎక్స్ట్రా ప్లేట్ పెట్టుకొని వెళ్తున్నారు కదా. అది అర్థమైంది. ఇప్పటికైనా అర్థమైందా? మీరు తినండి కడుపు నిండా తినండి. ఇంకొక బ్యాగ్ కూడా తెచ్చుకోండి, కడుపుకి 2 బ్యాగులు పెట్టుకోండి, తినండి, కడుపు నిండా తినండి. అంతేగాని మాంసాన్ని బయటికి ఒకసారి చదువు మా మాట ముగిచ్చేద్దాం. నిర్గమకాండము
12:46. మీరు ఒక ఇంటిలోనే దాన్ని తినవలెను, దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకుపోకూడదు, దానిలో ఒక ఎముకనైనా మీరు విరవకూడదు. అంటే ఎముక కూడా నవలకూడదు. ఇక నేను కూడా ఎముక నవలడం మానేస్తా. ఇక ఎముక విరవకూడదు, మాంసం బయటకు పోకూడదు. ఒకవేళ మీరు బయటకు తీసుకెళ్ళాలనుకుంటే మాంసం కాకుండా ఉట్టి సాంబారు అన్నం తీసుకుపోయాడు బయటికి. ప్రియమైన వాళ్ళరా, వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము యేసుక్రీస్తు ఎముకతో భాగస్థులం మనం. ఆయన ఎముక విరవబడలేదు. సిలువలో కూడా ఆయన దెబ్బలు తిన్నాడు, రక్తం ధారపోసాడు, ప్రాణం అర్పించాడు. అయినా కూడా ఆయన ఎముక విరవబడలేదు. అంటే ఎముక బంధం, అది ఎముక శక్తి కలిగినది. ఆ యేసు ప్రభు ఎముకలో మనం కూడా భాగస్థులే. అందుకే యేసు ప్రభు సృష్టిలో భాగంగా మొట్టమొదట దేవుడు మానవుని తన స్వరూపం చొప్పున చేసి ఆ పురుషుల్లో నుండి ఎముకను తీసి స్త్రీని చేశాడు. ఎముకను తీసి చేయకపోతే మాంసం తీసి చేయకూడదా? మాంసం తీసి చేస్తే సున్నితంగా మెత్తగా ఉంటుంది, ఎముకను తీస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే కదా ఆడవాళ్ళు ఎంత స్ట్రాంగ్ కదా. ఆడవాళ్ళు స్ట్రాంగా, మగవాళ్ళు స్ట్రాంగా? ఆహా, అట్ట చెప్పకండి. మీరు చెప్పండి, ఆడవాళ్ళు స్ట్రాంగా, మగవాళ్ళు స్ట్రాంగా? ఆడవాళ్ళే. పెద్దవాళ్ళు చెప్పండి, మగవాళ్ళు స్ట్రాంగా, ఆడవాళ్ళు స్ట్రాంగా? ఆడవాళ్ళ మగవాళ్ళ స్ట్రాంగ్ ఎవరు? చెప్పలేకపోతున్నారు. స్త్రీలే స్ట్రాంగ్. ఎందుకంటే ఎముకతో చేపడ్డారు స్త్రీలు. నువ్వు తెస్తే కానీ నేను చేయను అంటారండి ఆడవాళ్ళు. నువ్వు తెస్తేనే చేస్తాను, లేకపోతే చేయను అంటారు. ఇంకేం చేయాలి మనం? తేవద్దా? పండక్కి మంచి చీర తెస్తేనే గుడికి వస్తా, లేకపోతే రాను నేను. స్ట్రాంగ్ డెసిషన్. ఇంకేముంది? సచ్చినట్టు తేవాలా, అప్పు సొప్పు తేవద్దా? అంటే ఒక ఉదాహరణ కోసం చెప్తున్నా ఇలాంటి. కానీ స్త్రీలు స్ట్రాంగ్. వాళ్ళు 9 మాసాలు బిడ్డను మోస్తారు, మగవాళ్ళు మొయ్యలేరు. వాళ్ళు కంటారు, కనేటప్పుడు వాళ్ళు ఎంత వేదన పడతారు, అది మగవాళ్ళు చేయలేరు ఆ పని. కానీ మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేస్తారు వాళ్ళు, అన్ని పనులు మగవాళ్ళు చేయలేరు. కనుక స్త్రీనే స్ట్రాంగ్. ఎందుకంటే ఎముకతో చేయబడ్డారు. అది అందుకోసం నేను చెప్తున్నాను, ఎముకతో చేయబడ్డారు స్త్రీలు. పురుషుడు మట్టితో చేయబడ్డాడు పురుషుడు. అయితే దేవుని స్వరూపము చొప్పున చేయబడ్డాడు కాబట్టి దేవునిలాగా ఉండాల్సిన పరిస్థితి, స్త్రీ ఏమో సంఘంలాగా ఉండాల్సిన పరిస్థితి. గమనించండి, యేసు ప్రభు బలమైన ఎముక విరవబడలేదు అంటే మన బంధము అలా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనల్ని ఎవరు కూడా విడగొట్టలేరు, విరగొట్టలేరు. ఇది మనం గుర్తు చేసుకుందాం. యేసుక్రీస్తు బంధంలో కొనసాగుదాం. ఆయన ఎముక నంటిన బంధంలో కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఎముక నంటిన స్థితి, ఎముక బంధము ఎలా ఉందో మీరు మాకు తెలియచేశారయ్యా. ఎముక బంధంలో చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనేది మేము గుర్తు చేసుకున్నాం. మీ ఎముకలు విరవబడలేదు, మీ శరీరం నలగొట్టబడింది. కానీ యేసుక్రీస్తుకి లోకానికి వచ్చినప్పుడు ఎముకలు విరవబడలేదు అయ్యా. అలాంటి ఎముక సంబంధం మాది. అందుకే ఎండిపోయిన ఎముకలు కూడా తిరిగి మరలా సజీవులై లెక్కింప శక్యమారి మహాసైన్యమై నిలిచారు. ఇశ్రాయేలు అనుకున్నారు, మా ఆశ విఫలమాయనో, మేము నాశనం అయిపోయాం అనుకున్నారు. కానీ వారి నాశనం కానివ్వలేదు. ఎముక బంధం
ఆ ఎముకకు మీరు చర్మమునిచ్చి, మాంసమిచ్చి, నరములనిచ్చి, రక్తమునిచ్చి తిరిగి మనిషిగా చేసిన దేవుడవయ్యా. దావీదన్నాడు, నా ఎముకలు కదిలిపోతున్నాయి, జారిపోతున్నాయి అన్నప్పటికీ వారిని నీవు బలపరిచిన దేవుడవయ్యా. నాయన, ఎముక ఆ బలం మాలో ఇచ్చావయ్యా. నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వర్తమానం వ్యర్థం కాకుండా మా అందరికీ దీవెనకరం చేయగలరని మీకే మహిమా ఘనత చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్.